నేటి నుండి నిన్ను ఆశీర్వదింతు లెక్కలేని మేలులతో నింపెదను నేటి నుండి నిన్ను ఆశీర్వదింతు లెక్కలేని మేలులతో నింపెదను అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు దీవించును అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు. బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి నిన్నటి దినాన వచ్చినటువంటి వర్తమానం చూసి మీరు అందరూ కూడా చాలామంది లైక్ చేశారు, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చాలామంది మంచి కామెంట్స్ పెట్టారు. వీటన్నిటిని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మరి మీరు అందరూ ఇలా రెస్పాండ్ అయిన విధానాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం లైక్స్ పెట్టడం ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు దేవుని యొక్క వాక్యాన్ని అనేకులకు అందేలాగా చేస్తున్నారు. అదొకటి జ్ఞాపకం చేసుకోండి అందరూ కూడా. అయినప్పటికీ ఒక్క వర్తమానము ముందు నేను చిన్న చెప్పినటువంటి ఆ మాటను బట్టి మీరు చాలా మరి మంచిగా రెస్పాండ్ అయ్యారు. దాన్ని బట్టి దేవునికి మహిమ పరుస్తున్నాను. ఈరోజు మరొక చేదైన వేరులోనికి మనం వెళుతున్నాం. ఆ చేదైన వేరుని మనం కత్తిరించాలి. ఇవాళ చేదైన వేరులు ఏమేమి ఉన్నాయో మన యొక్క జీవితాలలో ఈ న్యూ ఇయర్లో వాటన్నిటిని కత్తిరించడానికి, వాటన్నిటిని తెలుసుకోవడానికి, ఏమేమై ఉన్నాయో వాటన్నిటిని కూడా విసర్జించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి చూడండి, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ మాటనే మనం ధ్యానం చేయబోతున్నాం. మీరు సణగొద్దు. సణిగి అనేక మంది సంహారకుని చేత చనిపోయారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు వాగ్దాన దేశములోనికి ఆ ప్రజలు ప్రవేశించకుండా ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సణుగుడు. మనం చాలా సందర్భాల్లో ఇది చాలా చిన్న విషయం అనుకుంటాం, చాలా చిన్న విషయం. మామూలు మనకు కోపం వచ్చింది ఇంకెవరిని అంటాం, మనమే సణిగేసుకుందాం లోపల అని అనుకుంటూ ఉంటాం. మనం అనుకోకుండానే సణుగుడు వచ్చేస్తుంది. మనమేమో అనుకోక్కర్లేదు, ఆటోమేటిక్గా మన నోట్లో నుంచి మనకున్న పరిస్థితులను బట్టి మనము హృదయంలో నుంచి సణుగుడు ప్రారంభమైపోద్ది. కిచెన్లోకి వెళ్ళిపోయి ఏవేవో మాట్లాడేసుకుంటూ సణిగేసుకుంటారు కొంతమంది హాల్లోనే కూర్చొని సణిగేసుకుంటూ ఉంటారు కొంతమంది. పక్కింటి వాళ్ళు ఏదన్నా అన్నారు అంటే గుర్తొచ్చి దాన్ని సణిగేస్తారు. చుట్టాలు ఎవరైనా మిమ్మల్ని లెక్క చేయలేదు అంటే ఇంక మొదలు పెడతారు పొద్దున్నుంచి. వాళ్ళు సణిగేసుకుంటారు, మళ్ళీ పక్క గదిలోనికి వచ్చి నీ దగ్గరే సణిగేస్తారు, మళ్ళీ వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ సణిగేస్తారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఫోన్లో ఇంకొకరికి చెప్పి అక్కడ సణిగేస్తారు. ఇదంతా సణుగుడు కదా. ఈ విషయాల్ని మనం చాలా చిన్న విషయాల కింద తీసుకుంటాం. దేవుడు చెప్తున్నాడు, మీరు సణగొద్దు. ఎందుకంటే సణిగి వాళ్ళందరూ కూడా సంహారకుల చేత నశించిపోయారు అని. మరి మీకు తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతి మీ వాకిటిలోనే నిలిచి ఉన్నాడు. కాబట్టి మీరు ఆ తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతికి అవకాశం ఇవ్వద్దు. మీరు చూడండి, అది యాకోబు పత్రిక తెరవండి ఒకసారి, 5వ అధ్యాయము 9 నుంచి 12 వరకు ఉన్న వచనాల్లో మీరు చూస్తే, తీర్పు పొందకుండు నిమిత్తం ఒకని మీద ఒకడు సణుగవద్దు, ఎందుకంటే న్యాయాధిపతి వాకిట పొంచి ఉన్నాడు అని రాయబడి ఉంది. అంటే ఇప్పుడు ఒకరి మీద ఒకడు మనము సణుక్కుంటున్నటువంటి సణుగుడు జడ్జిమెంట్ దాకా వెళ్ళిపోతుంది అని అర్థం. ఈ విషయం చాలామందికి తెలియని విషయం. ఇది మనం ఎవరిని ఏమనడం లేదు కదా, ఏదో కోపం వచ్చింది మనం అలా సణుక్కుంటున్నాం మనం అనుకుంటూ ఉంటాం. ఈ రోజు నుంచి అసలు మన నోట్లో నుంచి సణుగుడు అనేది బయటికి రావద్దు. ఎందుకంటే వాగ్దాన నెరవేర్పులు జరగకుండా మనల్ని ఆటంకపరిచేది సణుగుడే. ఇక్కడ వాగ్దాన దేశంలోనికి అనేక మంది ఎంటర్ అవ్వలేక మధ్యలోనే సంహారకుల చేత నశించిపోవడానికి కారణం వాళ్ళ సణుగుడు. అంతకంటే పెద్ద తప్పులు ఏం చేయలేదు వాళ్ళు. దేవునికి సణుగుడు అంటే అసలు ఇష్టం ఉండదంట. చాలా క్లియర్గా సణుగుడికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే స్తుతి. మనం ఏదైనా ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రతి విషయానికి కూడా మీరు ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. స్తుతులు చెల్లించుకోండి, మీ మనసు తేలిక పరచబడుతుంది. దేవుని మహిమపరచండి, దేవుడిని అడగండి. అప్పుడు నేను మీకు అవి
అనుగ్రహిస్తాను ఇస్తాను అంటున్నాడు. అలా కాదు, మనకి మనం సణుక్కుంటూ ఉంటాం. సణుగుడు చాలా సాధారణమైనది అనుకుంటారు. చాలామంది తల్లులకి ఈ యొక్క అవలక్షణం ఉంటుంది. సణగడం ద్వారా ఇంట్లోనికి మరణం వస్తుందండి, ఇది నిజము. ఇంకా సణుగుడికి ఏమొస్తుంది అని మీరు ఒక లెక్కేస్తే బైబిల్లో చూస్తే మీరు సణుగితే నువ్వు నీ ఇంట్లో మరణం చూడాల్సి వస్తుంది. ఎంత భయంకరం కదా, ఒకసారి చూడండి. మరి అవలేలుగా సణుగుతున్నావు. యూట్యూబ్ ద్వారా వింటున్న వాళ్ళు అవ్వచ్చు, ఇక్కడ కూర్చున్న మనం అవ్వచ్చు. ఇది చాలా పెద్ద సిన్, ఇది చాలా పెద్ద పాపము. వాళ్ళు ఎవరో సణిగారని వెళ్ళిపోకండి. ఈరోజు మనము ప్రతిరోజు సణుగుట ద్వారానే మన ఆశీర్వాదం దూరంగా వెళ్ళిపోతుంది. దేవుడిచ్చిన వాగ్దానం సత్యం, దేవుడిచ్చిన మాట నిజమైనది. కానీ నువ్వు దాన్ని ఎప్పుడు దూరపరుచుకుంటావంటే, అక్కడ నీకు ఆ పరిస్థితి వచ్చి ఒక పరీక్ష పెడదామని దేవుడు చూసినా ఆయన వల్ల కావట్లేదు నీకు పరీక్ష పెట్టడం. పరీక్ష లేకుండా ప్రమోషన్ వచ్చేస్తుందా నీకు? పరీక్ష లేకుండా హెచ్చింపు వచ్చేస్తుందా? ఈ లోకంలోనే పరీక్ష లేకుండా ఏ చిన్న ఉద్యోగం నీకు రాదు. అలాంటిది దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు, పరిశీలించినప్పుడు పరిశోధన వరకు వెళ్ళిపోద్ది. ఇంకా పరిశోధన అనేది చాలా పెద్ద పదం అది. ఆయన అందుకే దావీదు అంటాడు, అయ్యా నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు. ఒకవేళ నీకు ఆయాసకరమైనటువంటిది ఏదైనా నా జీవితంలో నీకు కనబడితే అది తీసేయని జెన్యూన్ ప్రేయర్ చేసుకున్నాడు ఆయన. ఎవరు? దావీదు. ఆ ప్రేయర్ చేసుకోగలగాలి మనం. చాలా కుటుంబాలలో ఈ యొక్క తెలియక, చదువు లేక, లేకపోతే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయినటువంటి విధానంలో సణుక్కున్నటువంటి తల్లిదండ్రులు ఉంటారే. చాలామంది స్త్రీల గురించే మాట్లాడుకుంటున్నాం, కానీ పురుషులు కూడా సణుగుతారంట చాలా ఇళ్లల్లో. అలా సణుక్కుంటూ తిట్టుకుంటూ ఆ పిల్లలు ఎక్కడో చెడిపోతే భార్యని ఊరికే సతాయిస్తూ నువ్వే చేసావు, నువ్వే పాడు చేసావు, నువ్వే చేసావు అని తిడుతూ ఉంటాడంట ఆయన. ఏ చిన్న మిస్టేక్ జరిగినా నువ్వే. అది సణుగుడు. అది అలా సణుగుతూనే ఉంటాడంట. అది అసలు మంచి పద్ధతి కాదని బైబిల్లో చాలా క్లియర్గా రాయబడి ఉంది. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఈ కాని చోటుకి మమ్మల్ని ఎలా తీసుకొచ్చావయ్యా నువ్వు? ఇక్కడ గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, అసలు త్రాగడానికి నీళ్ళే లేవు. ఏమంటున్నారు వాళ్ళందరూ? ఈ కాని చోటు అది కాని చోట ఎక్కడికి నడిపించి తీసుకెళ్తున్నాడు ఈయన? ఇవన్నీ ఉన్న చోటుకే నడిపించి తీసుకెళ్తున్నాడు. అలాంటి ప్రదేశానికి నడిపించి తీసుకుని వెళ్తుంటే వీళ్ళు జడ్జిమెంట్ ఇస్తున్నారు, ఇది కాని చోటు. ఈ కాని చోటుకి ఎందుకయ్యా మమ్మల్ని నడిపించి తీసుకొచ్చావు? ఇక్కడ ఏం గింజలు ఉన్నాయా? ఇక్కడ ఏమైనా అంజూరులు ఉన్నాయా? ఇక్కడ ఏమైనా ద్రాక్షలు ఉన్నాయా? ఇక్కడ ఏమున్నాయని మమ్మల్ని తీసుకొచ్చావు? అసలు త్రాగడానికి నీళ్ళే లేవు అని సణుగుతున్నారంట వాళ్ళు. అప్పుడు ప్రభు అంటున్నారు, వాళ్ళతో మాట్లాడు, నేను వాళ్ళకి ప్రొద్దున్న ఆహారం ఇస్తాను, మాంసం కూడా ఇస్తానని వాళ్ళతో చెప్పు మోషే అంటున్నాడు ఆయన. అంటే వీళ్ళు జర్నీ మొదలు ఎన్నో అద్భుతాలు చూశారండి దేవునివి. మహా అద్భుతాలు చూశారు, మామూలు అద్భుతాలు కాదు. ఎన్నో మార్లు మన ఇంటి మీదకి ఉపద్రవం వచ్చి ఇంటిల్లపాది పోవాల్సిందే, దేవుడు రక్షించాడు. ఎన్నోసార్లు ఏదో అయిపోవాలి, గందరగోళం అయిపోవాలి, రకరకాల పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏదో బ్రతుకు జీవుడాని ఈరోజు ఇలా జీవిస్తున్నామంటే దేవుని ఉచితమైన కృప మాత్రమే. ఇవన్నీ తెలుసు మనకి, ఇవన్నీ తెలుసు. కానీ జరగలేని దాని నిమిత్తమైన సణుగుడు. నిజంగా నువ్వు ప్రతిదినము ఉదయాన్నే లేవగానే నువ్వు స్తుతించడం మొదలు పెడితే ఆయన ప్రతి కార్యాన్ని కూడా నీ స్థితిని మార్చేస్తుంది. యాక్చువల్గా సణుగుడు కూడా నీ స్థితిని మార్చేస్తుంది. సణుగుడు నీ స్థితిని మార్చేస్తుంది. ఒక చిన్న విషయానికి నేనే ఉన్నానా, నేనే చేయాలా, అందరికీ నేనే దొరికానా, నాతోనే నేను, ఇవి సహజంగా స్త్రీలందరూ మీరు ఇంట్లో మాట్లాడేస్తూ ఉంటారు. ఈ రోజు నుంచి ఆ మాటలన్నీ కూడా మాట్లాడకూడదు. ఆ చేదైన వేరు నా తల్లికి ఉంది, నా యొక్క గ్రానికి ఉంది, ఇదిగో నాకు కూడా వచ్చేసింది. దయచేసి ఆ చేదైన వేరుని నేను రూట్స్ నుంచి ఈరోజు పెరికేస్తున్నాను ప్రభా. ఈ మాట దయచేసి వింటున్న వాళ్ళందరూ కూడా దయచేసి చెప్పుకోండి. ఎందుకంటే ఇది దేవుడు చెప్తున్న మాట, బైబిల్లో ఉన్న మాటే. సణిగి సంహారకుల చేత వాళ్ళు ఎలా అయితే నశించిపోయారో మీరు కూడా అలా అయిపోకుండా నిమిత్తం మీరు అసలు సణగొద్దు. మీరు దేని నిమిత్తమైనా సణుగుతూ ఉన్నారనుకోండి, ఎవరిని సణుగుతున్నారో తెలుసా? మీరు డైరెక్ట్గా యెహోవానే సణుగుతున్నారని రాయబడి ఉంది. చూడండి, ఈ నిర్గమకాండము 16వ అధ్యాయము 7-8 చదవండి. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు అంటున్నాడు ఆయన.
ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. ఇదంతా కూడా మనం అనుకున్నదే. చూడండి అక్కడ 8 చివరిలో చూడండి. మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను మేము ఏ పాటి వారము, మీ సణుగుట యెహోవా మీదనే కానీ వాళ్ళు యాక్చువల్గా మాంసం కోసం అడుగుతున్నారు, దానికోసం సణుక్కుంటున్నారు. ఆ జర్నీలో వాళ్ళు నడవలేక సణుక్కుంటున్నారు, దానికోసం మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి ఏం బాధ వచ్చిందో, అక్కడ ఏం ఫుడ్ లేదో దానికోసం సణుక్కుంటున్నారు. ఆ ఎదురుగా కనబడుతున్నటువంటి నాయకుల్ని తిట్టుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు డైరెక్ట్గా డిక్లరేషన్ ఏమవుతుంది? మీరు సణిగేదంతా మా మీద కాదు, డైరెక్ట్గా యెహోవా మీదనే. ఈరోజు మన సణుగుడు కూడా ఆయన మీదే. ఎందుకంటే ఒక్కరోజు దేవుడు అసలు మంచం మించి రాత్రి పడుకున్నాం, పొద్దున్న లేవకుండా చేస్తే ఏమవుతాం? లేవంగానే ప్రభువా ఇదిగో తెల్లవారి లేవడానికి మీరు నాకు ఇచ్చినటువంటి ఈ శక్తిని బట్టి వందనాలయ్యా, ఈ నూతన దినాన్ని బట్టి వందనాలు, నా భర్తకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, బిడ్డలకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఈరోజు బయటికి వెళ్ళారు, నా కొడుకు బయటికి వెళ్ళాడు, మా అమ్మాయి బయటికి వెళ్ళింది, క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారంటే కేవలం ఉచితమైన కృప మాత్రమే. మనం అంత గొప్పవాళ్ళమని ఉదయాన్నే లేచిపోయి ఆరోగ్యంగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఆయన చేసిన మేళ్లను ప్రతిరోజు నువ్వు స్తుతించుకుంటే నీకేం వాంటింగ్స్ ఉన్నాయో అవి పెద్దగా కనిపించవు నీకు. నువ్వు ఆయన చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకోవు, ఏ అవసరత ఉందో, ఏం జరగలేదో, ఏమి ఇంట్లో నెగిటివ్ ఉందో దాన్ని బట్టి నువ్వు సణుక్కుంటూ ఉంటే దేవుని సన్నిధి నీకు దూరంగా వెళ్ళిపోతూ ఉంది. నువ్వు స్తుతించుకో. ఒకవేళ నువ్వు చేయలేకపోతున్నావు అనుకో, డైరెక్ట్గా ఒక్క మాటలో నేను ఇది పని చేయలేకపోతున్నాను కాబట్టి ఈరోజు నేను వంట చేయను, కూర్చుంటానే అని డైరెక్ట్గా ఒక మాట చెప్పి కూర్చో, ఇంక సణుక్కోవద్దు. తర్వాత ఇంట్లో వాళ్ళు ఒకవేళ తిడతారో, లేకపోతే నీకు అస్తమానం ఇదేంటి అని అంటారో, లేకపోతే ఇంకేమైనా అనకుండా ఉన్న మంచి ఇంట్లోనే వాళ్ళు తెలియదు నీకు. ఆ ఒక్క మాట చెప్పి కూర్చో అంతే తప్ప ఉదయం నుంచి నువ్వు ప్రతి ఒక్కరి మీద ఎవరిదో గుర్తొచ్చి నువ్వు ఇక్కడ సణుక్కుంటూ ఉంటే నీ ఆశీర్వాదమే చాలా దూరంగా వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు గయ్యాళి అయిన భార్య ఉంటుంది, దాంతో ఉండే కంటే అరణ్యంలోకి పోయి ఉండడం నాకు చాలా మేలు. 24 గంటలు సణుగుతుంది, నాకు విసుగు. ఆమె సణిగేది అతడు మంచిగా లేడనే సణుగుతుంది, కానీ సణుగుడే పాపమైపోతుంది. ఇక్కడ అతను సరిగ్గా లేడు, నిజమే. అది అతను సరిగ్గా మాట వింటలేదు, నిజమే. అతను చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, అది కూడా నిజమే. దాన్ని బట్టి ఈవిడ గయ్యాళ్ళు అయిపోయింది, అరిచి అరిచి అరిచి. కానీ ఆ భార్య ఎలాంటిది అని అంట, రాత్రి ఎప్పుడో వర్షం కురవడం ప్రారంభిస్తే ఆ చినుకు 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 పడుతుంది, రాత్రంతా పడేటువంటి చినుకులు దాంతో కంపేర్ చేస్తూ ఉంటాడు. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 27వ అధ్యాయము 15-16 చదవండి. చూడండి, ముసురు దినాన ఎడతెగక కారేటువంటి ఆ నీటి బిందువులను ఆ గయ్యాళి అయినటువంటి భార్య సమానమేనంట. అదేంటి? ఒక డ్రాపు నీళ్లు పడుతున్నాయి. మనం ఒక బకెట్ పెట్టాం, అక్కడ మన ట్యాప్ లీకేజ్ ఉంది ఇంట్లో, అక్కడ అస్తమానం కిందకి వాటర్ పడిపోతున్నాయి కదా, మీరు ఒక బకెట్ పెట్టండి. ఇప్పుడు ప్రేయర్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఆ ఒక్కొక్క బిందువే నీకు మొత్తం బకెట్ నిండా నీళ్లు నిండిపోద్ది కదా, నిండిపోద్దా లేదా? అది నిండిపోతుంది అంటే ఇంకా ఆ గయ్యాళితనము లేదంటే ఆ సణుగుడు అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. అది అలాంటిదే ఆ గయ్యాళి భార్య కూడా ఈరోజు ఊరుకుంటుంది, మళ్ళీ రేపు మొదలు పెడుతుంది. ఈరోజు మళ్ళీ మామూలుగానే ఉంటుంది, రేపు మళ్ళీ అదే సణుగుడు. ఏ చిన్న తేడా వచ్చినా సణుగుడు చూడ, భార్య ఒకటే అది ఒకటే అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇలా చాలా విషయాలు మనం ఇంకెలా సామెతల గ్రంథకర్త అయితే ఇంక గయ్యాళి భార్య గురించి, జగడగొండి భార్య గురించి ఇంకా మరి లేని పదం అంటూ లేదండి. స్త్రీలను మంచి పదాలతో పొగిడాడు అక్కడ. ఇంక ఈ పదాలన్నీ మనం పెట్టుకుంటే దేనికో దానికి చెందిపోతాం, ఏదో ఒక సందర్భంలో అలా అయిపోతాం. అన్నిటికంటే భయంకరమైనది ఇది ఈ సణుగుడే. ఈరోజు ఈ సణుగుడు అనేటువంటి చేదైన వేరు మాలో నుంచి తీసివేయండి ప్రభా. ఈ సణుగుడు నాది కాదు. పిల్లలు కూడా సణుక్కుంటూ ఉంటారు చాలా సందర్భాల్లో. కొంతమంది కోపాన్ని ప్రదర్శించే తీరులు ఉంటాయి, కొంతమంది గిన్నెలు విసిరేస్తూ ఉంటారు, కొంతమంది అన్నీ ఎత్తేస్తూ ఉంటారు కదా ఇంట్లోవి, కొంతమంది మొహం మార్చేసుకుంటారు, కొంతమంది తిట్టేసుకుంటారు, కొంతమంది గట్టిగా అరిచేస్తారు కదా. ఇవన్నీ మన కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి విషయాలు. కొంతమంది ఇవేం చేయరు, నిన్నేమని అన్నానా, నేను నాకేదో బాధ వచ్చి నేను సణుక్కుంటున్నానని. ఇది ఒక పెద్ద హై క్యాటర్. ఇదే అందరికంటే అసలు అనినట్లు ఉండదు, మనల్ని ఎవరిని తిట్టినట్లు ఉండదు. బాబాయ్ అలా తిట్టుకోకపోతే మళ్ళీ నా మీద పడిపోద్దేమని సైలెంట్గా ఊరుకుంటారు అనమాట ఇంట్లో వాళ్ళు. అందుకని అక్కడ ఉండే కంటే నేను అరణ్యంలో ఉండడమే మేలు అన్నాడు ఇంకొక భర్త. ఇంకొక భర్త ఏమన్నాడంటే, గయ్యాళి భార్యతో పోరు కంటే మిద్ది మీద ఉండడం బెటర్ అన్నాడు ఇంకొక ఆయన. మిద్ది మీద ఏం పెడతారు?
అన్ని వేస్ట్ సామాన్లు పెడతారు కదా, అలా వేస్ట్ వాళ్ళలాగా అక్కడ ఉండడం బెటర్. కానీ ఈవిడ దగ్గర బెస్ట్ వాళ్ళలాగా ఉండడం నా వల్ల కావట్లేదు, అందుకని ఆ వేస్ట్ సామాన్ల దగ్గరే ఉంటే వాటిని ఎలాగా పట్టించుకోదు కాబట్టి నన్ను కూడా పట్టించుకోవడం మానేస్తుంది అని అలా అనుకుంటాడంట. ఇవన్నీ సామెతల గ్రంథకర్త చాలా క్లియర్గా రాశారు. ఈ నీటి బిందువుల గురించే ఒక ఆయన ఇలా చెప్పాడనమాట. ఇది చైనీస్ వాళ్ళంట చైనీస్ వాటర్ టార్చర్ అని ఒక టార్చర్ చేసేటువంటి మెథడ్. అది జైల్లో రకరకాల టార్చర్స్ ఉంటాయి కదా, వాళ్ళల్లో చైనీస్ వాటర్ టార్చర్ అనే విధానం ఉందంట. అదేంటంటే ఒక మనిషిని ప్లెయిన్గా పడుకోబెట్టేసి ఆ పైన ఒక ఏమంటారు కుండ లాంటిదో లేకపోతే ఏదో పెట్టి కరెక్ట్గా ఫోర్ హెడ్ మీదకి వాటర్ డ్రాప్ పడేటట్లు చేస్తారంట. కొంచెం సేపు బాగానే ఉంటుంది చల్లగా, ఇంకొంచెం సేపు అయ్యేటప్పటికల్లా అసలు ఏమవుతుందో కూడా మనకే తెలియదంట. ఒక డిజార్డర్లోనికి వాళ్ళు వెళ్ళిపోతారంట. మానసిక వ్యాధి పేరు కూడా రాశారు కానీ నాకు అంత ఐడియా లేదు. ఒక మానసికమైన వ్యాధి అతనికి వచ్చేస్తుందంట, అదే లేదంటే ఆమెకి వచ్చేస్తుందంట. ఎవరికైతే ఈ చైనీస్ వాటర్ టార్చర్ అనేటువంటిది విధానం ద్వారా టార్చర్ పెడతారో ఏం చేయరు, వాటర్ డ్రాప్ పడుతుంది అంతే. ఇప్పుడు అందుకే ఇక్కడ ఈయన మహా సైంటిస్ట్ కాబట్టి ఈ సామెతల గ్రంథకర్త అందుకనే రాశాడు ఆయన. చినుకే అనుకుంటాం అది, కానీ అది చాలా పెద్ద మానసిక రోగులను ఇంట్లో తయారు చేసి పెడుతుంది ఆవిడ. వీళ్ళు కూడా సేమ్ అలాగే తిట్టుకుంటూ ఉంటారు. ఈవిడ భర్తను అలా తిట్టుకుంటూ ఉంటుంది కదా, ఇది చేయలేదు అది చేయలేదు, ఇదిగో నా కొడుకు ఇలా చేశాడు, అలాగ ఉద్యోగం ఇది అది అది ఇది ఇది. అప్పుడు నీ ఆశీర్వాదం ఏమైపోతుందమ్మా, దూరం అయిపోతుంది. అసలు అది పక్కన పెట్టేసి ఆ సమస్యని నువ్వు అనునిత్యము స్తుతిస్తూ ఉండు, నేను కార్యం చేస్తాను అన్నాడు ఆయన. అది పెద్ద సమస్యల్లోనికి వెళ్ళిపోతే అలా తయారైపోతారు మహిళలు. మనం అంత పెద్ద సమస్య మన ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు, కానీ లేచిన దగ్గర నుంచి మనం సణుక్కునే సణుగుడే మన ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది అంటే మనం నమ్మాలి. ఈరోజు నమ్మడం ఏంటి, బైబిల్ చెప్తున్న సత్యం అది. వాళ్ళు సణిగారు కనుకనే సంహారకుల చేత వాళ్ళు నశించిపోయారు. వాళ్ళ సణుగుడు వాళ్ళ మీద కాదు, యజమానుడి మీద కాదు, నీ మీద కాదు, ఇంకొకరి మీద కాదు, నా మీదే డైరెక్ట్గా వాళ్ళు సణుగుతున్నారు. ఇతన్ని ఎందుకు ఇచ్చాడో దేవుడు నాకు, ఇలాంటి పిల్లల్ని ఎందుకు ఇచ్చాడో దేవుడు నాకు, అసలు ఇలాంటి జీవితం ఎందుకు ఇచ్చాడో దేవుడు నాకు, అసలు ఇంకో చోట ఉండుంటే బాగుండు, ఇంకో చోట ఉండుంటే బాగుండని సహజంగా లోపల నుంచి కూడా ఒక సణుగుడు వస్తుంది కదండి. ఆ సణుగుడిని కూడా ఈరోజు రానివ్వకుండా ఆపమని దేవుడిని అడగాలి. ఈరోజు మనం ఆపమని అడుగుదాం, ఎందుకంటే ఇది సహజ సిద్ధం, ఇది కామన్ అనుకుంటున్నాం మనం, కానీ కాదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో ఏముందంటే, మీరు సణుగుడును సంశయాలను మాని సమస్త కార్యాలను కూడా మీరు చెయ్యండి అని రాయబడి ఉంది. ఎందుకంటే ఇన్నిసార్లు ఈ సణుగుడు గురించి రాయించారో చూసారా మీరు. సణుగుడు సంశయాలని మాని మనం ఏం చేయాలంట, సమస్త కార్యాలు. ఆతిథ్యం చేసేటప్పుడు కూడా మీరు సణుక్కోవద్దు అని రాయబడి ఉంది. ఆతిథ్యం పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి వచ్చిన చుట్టాలకు కాదు, ఇంట్లో వాళ్ళకే పెట్టేటప్పుడు కూడా సణుక్కుంటూ ఉంటారు. తల్లులు అవ్వచ్చు, పిల్లలు తల్లిదండ్రులకు సేవ చేసేటప్పుడు అవ్వచ్చు, లేదంటే ఏదో ఒక ఇంకా వృద్ధులు అయిపోయినటువంటి తల్లిదండ్రులని సణుక్కునేటువంటి పిల్లలు ఎక్కువగా ఉంటారు. బాబాయ్ పళ్ళైపోతున్నాం, వీళ్ళతో గొప్ప విసుగైపోయింది, ఇదంతా సణుగుడే కదా, మరి ఇదంతా సణుగుడే కదండి మరి, అవునా కదా. ఎవరో ఇంట్లో పోనీ ఒక ఒంట్లో బాగోలేనటువంటి ఒక వ్యక్తి మీ ఇంట్లో ఉంటే వాళ్ళని పట్టుకుని చాలా సణుక్కుంటూ ఉంటారు చాలామంది, అది కూడా సణుగుడిలోనికి వెళ్ళిపోద్ది. ఏది ఏమైనా ప్రభువా సణుగుడు నా నోట్లో నుంచి ఇవాళ మీరు తీసేయాలయ్యా, ఇది నాకు వద్దు, నాది కాదు అసలు. ఎందుకంటే అరణ్యములో వాళ్ళ యాత్రలో వెళ్ళేటప్పుడు తప్పు చేసి విగ్రహారాధన చేసి చనిపోయినప్పుడు ఒకసారే అది వాళ్ళందరూ చనిపోయారు. ఇంకా మిగతా టైం అంతా వీళ్ళు అంచెలంచెలుగా కూలుతున్నారు, దేనికంటే సణుగుడే. వీళ్ళు సణుగుతున్నారు కదా, మోషే ఈ సణుగులు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు, వాళ్ళు సణిగేది నీ మీద కాదు డైరెక్ట్గా నా మీదే, కాబట్టి వాళ్ళెవ్వరూ వాగ్దాన దేశానికి వెళ్ళరని ప్రభువు చెప్పినట్లు ఈరోజు సణిగే వాళ్ళెవ్వరూ ఆశీర్వాదపు ల్యాండ్లోనికి అడుగు పెట్టలేరు. అంటే ఇలాంటివన్నీ మనం ఆలోచన చేసినప్పుడు ఇది చాలా భయంకరమైనదని ఈ రోజు వరకు మనకు తెలియదు. చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఇంట్లో మీ పిల్లలు కూడా సణుగుతుంటే వెళ్ళి ఒక్కటివ్వండి గట్టిగా, ఎక్కడ కొడతారో ఆడ కొట్టండి, నాకు తెలియదు. అది మళ్ళీ ఆ సణుగుడు నోట్లోంచి రాకూడదు. బెత్తం వాడకుండా ఎవరు లెవెల్లోనికి రారు. నువ్వు కరెక్ట్గా కలుగు చేసుకోకుండా వాళ్ళు సణిగితే అసలు ఊరుకోవద్దు. అది చిన్నది కాదు, ఆ నీటి బిందువు అది పెద్దదైపోయి మెంటల్ డిజార్డర్లోనికి వెళ్ళిపోతుంది. అది ఇంట్లో వాళ్ళందరూ మెంటల్ అయిపోతారు, ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ వల్ల అందరూ మెంటల్ అయిపోతారు. వాళ్ళు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ అదే మెంటల్ డిజార్డర్ తోటే ఉంటారంట వాళ్ళు. కాబట్టి ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చేటువంటి వ్యాధి, ఇది ఖచ్చితంగా వస్తుంది. ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తుంది. తల్లి ఎంత తిట్టుకుంటుంది, మీరు ఇంకెంతకీ చెప్పలేకపోతున్నారు, మౌనం వహించండి అంతే.
చెప్పి చూడండి. దీనివల్ల ఇంత ప్రాబ్లం వస్తుందంట, దానికి నోరు ఆపుకోవడం మనం చాలా మంచిది, అలా సణుక్కోవద్దని చెప్పి చూడండి. ఇంకా మనకి అవ్వట్లేదు అనుకోండి, మనం నోరు మూసుకొని ఉండడం, ఇంకొకరు సణుగుతుంటే మనం నోరు మూసుకొని వాళ్ళని క్షమించండి ప్రభా అని దేవుని స్తుతించుకోవడం చాలా మంచిది. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలు. సర్వశరీరులకు దేవుడానికి వందనాలయ్యా. నీవు మాట్లాడితే మేము ఎంతైనా సరే అయ్యా నా తండ్రి ప్రభ మేలు పొందుకోవడమే కానీ దానిలో ఎక్కడ ఏ విధమైన కీడు మాకు ఉండదయ్యా. దేవా, ప్రతి కీడు చెడు తీసివేయండి. మీ మాటలలో నుంచి వచ్చిన జీవము మాలో రిసీవ్ చేసుకోవడానికి సహాయం చేయండి. ఈరోజు చేదైన వేర్లు మాలో కత్తిరించేయండి. చేదైన వేర్లు ఏవి లేకుండా పెరికివేయండి. చేదైన వేర్లు ఏవి లేకుండా తీసివేయండి. గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని, నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి నడిపించి మీరే మహిమ పొందుకోమని, మరొకసారి వినుచున్న వారందరూ కూడా ఈ వేర్లను కత్తిరించుకొని కాల్చివేశారని నమ్మి విశ్వసిస్తూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.